కొన్ని కళలు కాలంతో పాటు పయనిస్తాయి. ఆగిపోయిన చోటు నుంచి కొత్త ఆశలు చిగురించిన వేళ ఇది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక వ్యవస్థలను నెలకొల్పడానికి, పునాదిని పటిష్టం చేయడానికి సరైన సమయం వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కోటి ఆలోచనలతో పయనిస్తోంది. కేవలం అమరావతిని అందమైన నగరంగా తీర్చిదిద్దడం మాత్రమే కాదు, ఈ రాష్ట్రాన్ని రేపటి తరానికి మేటి గమ్యస్థానంగా నిలబెట్టేందుకు అవసరమైన పక్కా ప్రణాళికలు వేసుకుంటున్నారు. హబ్ అనే పదానికి కొత్త అర్థం చెప్తూ పాలన, న్యాయ వ్యవస్థ, ప్రజా అవసరాలనేటువంటి 3 స్తంభాలను ఒకేసారి బలోపేతం చేసేందుకు మార్గం సుగమమైంది. ఇవన్నీ ప్రణాళికాబద్ధమైన పురోగతికి సంకేతాలు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పక్కా ప్లానింగ్ జరుగుతున్న ఆ తాజా ఘట్టాలేంటి, వీటితో ఏం సాధించవచ్చు, ఆ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నంలో అమరావతి రాజధాని నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడం అనే 2 కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఒకవైపు రాజధాని నగరాన్ని వేగంగా నిర్మిస్తూనే మరోవైపు పారిశ్రామిక, రవాణా వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాలను అందించాలనే సంకల్పం ఇందులో కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం, నాబార్డు నుంచి 7,380 కోట్ల భారీ రుణం వంటి ఆర్థిక వెన్నుదనుతో పనులు జోరందుకున్నాయి. గవర్నర్ నివాసం, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ వంటి కీలక వ్యవస్థల నిర్మాణానికి 332 కోట్లకు పైగా అంచనాలతో టెండర్లు, పాలనా ఆమోదాలు సిద్ధం కావడం ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి 532 కోట్లతో టెండర్లు అప్పగించడం, దానిని జాతీయ రహదారి 16 మంగళగిరి రహదారితో అనుసంధానం చేయాలని నిర్ణయించడం అత్యంత కీలకం. ఈ రోడ్డు మార్గం 2026 జనవరి నెలాఖరు నాటికి పూర్తయితే రాజధాని రాకపోకలు సులభతరమవుతాయి. పాఠశాలలు, పీహెచ్సీ భవనాలు సిద్ధం కావడం, వచ్చే ఏడాది మార్చి నాటికి అధికారుల భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, రాజధానిలో పాలన, సామాజిక కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవుతాయనే ఆశాభావాన్ని రేకెత్తిస్తోంది. రైతుల భూముల్లో కంపలు తొలగించడం, భూములు అమ్ముకున్న రైతులకు మూలధనంపై పన్ను రాయితీ ఇప్పించేందుకు ప్రయత్నించడం ద్వారా భూమి ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం బహుళ ప్రాంతీయ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 4 చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ఈ వ్యూహంలో భాగం. అనంతపురంలో 210 ఎకరాలు, అనకాపల్లిలో 286 ఎకరాలు, వైఎస్ఆర్ కడపలో 300 ఎకరాలు, కర్నూలులో 300 ఎకరాల్లో ఈ పార్కులు రానున్నాయి. ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గించడం, సరుకు రవాణాలో పంపిణీ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజుల్లో ఆటోమేటెడ్ వేర్ హౌస్లను అనుసంధానం చేయడం ద్వారా సరుకుల నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యం. లాజిస్టిక్స్ రంగంలో కృత్రిమ మేధస్సు, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించడం ప్రభుత్వ దూరదృష్టికి అద్దం పడుతోంది. ఏటా $180 బిలియన్ మేర రవాణా వ్యయాన్ని ఆదా చేయాలనే లక్ష్యం అత్యంత ఆశావహంగా ఉంది. జాతీయ రహదారులు, రైల్వే కారిడార్లు, కార్గో, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, పైప్లైన్ నెట్వర్క్ల మధ్య సమన్వయం సాధించడం ద్వారా సమర్థవంతమైన రవాణా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం చూస్తోంది.
రోబోటిక్స్ ఆధారిత గోదాములు, నియంత్రిత ఉష్ణోగ్రతల గల స్టోరేజీలు, నాణ్యమైన ప్యాకింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారవేత్తలకు, ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ చర్యలు కేవలం పరిశ్రమలకు మాత్రమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర సరుకుల రవాణాకు కూడా ఉపకరించి ధరల నియంత్రణకు, నిల్వ నష్టాలు తగ్గడానికి దోహదపడతాయి. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఈ సమగ్ర అభివృద్ధి పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించడం ఈ ప్రయత్నానికి సంస్థాగత మద్దతును ఇస్తోంది. ఈ ద్విముఖ వ్యూహం రాజధాని నిర్మాణం, లాజిస్టిక్స్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ను వృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు, ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు దోహదపడనుంది. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం ఈ అభివృద్ధి యజ్ఞంలో కీలక మలుపు. కొన్నేళ్లుగా ముందుకు సాగని కీలక ప్రాజెక్టులను, మౌలిక వస్తువులను తిరిగి పట్టాలెక్కించడం ద్వారా అమరావతిపై ఉన్న అంకిత భావాన్ని ప్రభుత్వం నిరూపించుకుంటోంది. కేవలం భవనాలు మాత్రమే కాకుండా విద్యుత్, నీరు, రహదారులు వంటి ప్రాథమిక మౌలిక వస్తువులను వేగంగా సిద్ధం చేయడం ద్వారా రాజధానిని త్వరలో కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పీహెచ్సీల నిర్మాణాన్ని పూర్తి చేయడం, వచ్చే ఏడాది మార్చి నాటికి అధికారుల నివాసాలు సిద్ధం కావడం వంటి చర్యలు రాజధాని ప్రాంతంలో సామాజిక పాలనా వ్యవస్థలు త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పనులు వేగం పుంజుకోవడం రాష్ట్ర అభివృద్ధికి ఇది శుభసూచకమని ప్రజలు భావించవచ్చు. ప్రభుత్వం కేవలం రాజధానిపై మాత్రమే కాకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే సమగ్ర దృష్టితో ముందుకు సాగుతోంది. అమరావతిని కేంద్ర బిందువుగా ఉంచుతూనే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయడం ఈ సమగ్ర వ్యూహంలో భాగం. ఈ లాజిస్టిక్స్ పార్కులు కేవలం సరుకు రవాణాకు మాత్రమే కాక ఆయా ప్రాంతాల్లోని స్థానిక రైతులకు, చిన్న పరిశ్రమలకు తమ ఉత్పత్తులను సులువుగా, తక్కువ ఖర్చుతో మార్కెట్లకు చేర్చడానికి సహాయపడతాయి. తద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికతలను రవాణా రంగంలో వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గించడం, సమర్థతను పెంచడం అనేది అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గాన్ని, ముఖ్యంగా ప్రజల దరిచేరేలా చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తుంది. అమరావతి నిర్మాణంలో ఇప్పుడు నిబద్ధతతో కూడిన వేగం కనిపిస్తోంది. దూరదృష్టి, పక్కా ప్రణాళిక అనేటువంటి పునాదులపై నిర్మించే పాజిటివ్ ఆలోచన ప్రభుత్వం వద్దుంది. నాబార్డు నిధుల లభ్యత, కీలక వ్యవస్థల టెండర్లు, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఇవన్నీ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ చిత్రం ఎలా ఉండబోతుందో స్పష్టం చేస్తున్నాయి. ఎంటైర్ ఏపీ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న హామీ కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికలను అనుసంధానం చేస్తే ప్రజాధనాన్ని ఆదా చేయాలన్న లక్ష్యం నిజంగా ప్రశంసనీయం. రాజధాని ఒక ప్రాంతానికి అంకితం కాదు, రాష్ట్రం మొత్తానికి శక్తి కేంద్రంగా మలుస్తూ రాష్ట్రాన్ని నూతన వృద్ధి పథంలోకి తీసుకువెళ్లగలదన్న ఆశాభావం కనిపిస్తోంది.